గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఏ 1300, బి 1450. ఆల్మోస్ట్ అందరూ సాల్వ్ చేస్తారు. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే ఈ క్వశ్చన్ ఎందుకు వేశారు సార్? ఆప్షన్లు చూడండి సార్ ఎంత అడ్డదిడ్డంగా ఉన్నాయో. 13.46, 7.41, 9.86, 11.54. లోయెస్ట్ వాల్యూ ఏమో చాలా జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి పాయింట్ వినండి. లోయెస్ట్ ఏమో 7.41, హైయెస్ట్ ఏమో 13.46. దూరంగా ఉన్నాయి, ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉన్నాయి. అది నేను చూడంగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసిన పాయింట్. ఏ 1300, బి 1450. బి అప్రాక్సిమేట్లీ ఏ కంటే ఎంత ఎక్కువ? బి ఎంత ఎక్కువ? 150 ఎక్కువ. దేని మీద? 1300 మీద. 1300 మీద మనము 150/1300 కనుక్కోవాలి. 150/1300 కనుక్కోవాలి. దయచేసి దీనిట్లో కొట్టేయడం అదేమీ చేయకండి. నవ్వు ఇక్కడ చూడండి సార్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ రైట్. ఇది 150. ఇక్కడ చూస్తే గనక 158ల 1200, 159ల 1350. ఆన్సర్ 1/8 నుంచి 1/9 మధ్యలో ఉంటుంది. దయచేసి 13ని ఇట్లా కొట్టేసి డెసిమల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 150/1300, 150/1300 ఇంటూ 100%. ఇది చూడండి సార్ రైట్. 158ల 1200, 159ల 1350. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఆన్సర్ 1/8, 1/9 మధ్యలో ఉంటుంది. 1/8 ఏమో బేసిక్ పర్సంటేజ్, అది అందరికీ తెలిసి ఉండాలి. 1/9 ఏమో 11.11%. ఆన్సర్ 11.11 నుంచి 12.5 మధ్యలో ఉండాలి. ఈ రెండిటి మధ్యలో ఉండాలి. ఇవన్నీ సెషన్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మొట్టమొదటిసారి ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి డెవలప్ చేసిన స్ట్రాటజీలు. 8ల 9ల ఆన్సర్ 11.11 నుంచి 12.5 మధ్యలో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 11.54. 11.54. ఇక్కడ చూడండి సార్ 11/47 అని ఉంది. మనకు ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉంటే 11/44, 11/55. అంటే ఆన్సర్ 1/4, 1/5 మధ్యలో ఉండాలి. ఆన్సర్ 20-25% మధ్యలో ఉంటుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి. ది బేసిక్ నేను అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాను. రైట్. వచ్చు అని అనుకొని ఆన్సర్ వచ్చింది అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. రైట్. మీరు కొంచెం ముందుండొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కూడా మీకంటే ముందుకు తీసుకొచ్చే స్ట్రాటజీలు నా దగ్గర కొన్ని వందలు ఉన్నాయి. రైట్. సో కాబట్టి ఆన్సర్ వస్తే సంతోషించొద్దు. ఎలా చెప్తున్నానో అలానే రాసుకోండి. 17/73, 17/17 17 40. అది కూడా ఆన్సర్ 1/4 నుంచి 1/5, 20-25% మధ్యలో ఉంటుంది. నేనేం చేశాను ఈ క్వశ్చన్లో? ఇది ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ప్రాబబ్లీ 150ని 130 తోటి డివైడ్ చేయడం టైం కన్జ్యూమింగ్ అని తనకు అనిపిస్తే మీరు ఈజీగా 15/8 120. రైట్. 1/8, 1/9, 1/8, 1/9. ఇక్కడ మీరు చేస్తూ ఇంకో పాయింట్ని మైండ్లో పెట్టుకోండి సార్. ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్. సపోజ్గా 1/3 ఉన్నది. 1/3 ఏంటి? 33.33%. డినామినేటర్ని తగ్గించాను అనుకోండి. డినామినేటర్ని తగ్గిస్తే రైట్ ఇదేమైంది? 1/2 ఏమైంది? 50% అయింది. డినామినేటర్ వాల్యూ తగ్గితే పర్సంటేజ్ పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? డినామినేటర్ వాల్యూ తగ్గితే పర్సంటేజ్ పెరిగింది. 15/1300. ఇక్కడ మీరు చూసిన 13 1s are 13, 20, 11 point something. ఇక్కడ కూడా మీకు ఈజీ కనబడుతుంది. నేను దీని దగ్గరికి వస్తాను సార్. ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? 13 12 156. మనము చేస్తున్న టాపిక్ పేరేంటి సార్?
అప్రాక్సిమేషన్. ప్రతి క్వశ్చన్లో మనం ఈ లాజిక్ యూస్ చేస్తాము. అప్రాక్సిమేషన్ అనే లాజిక్ మనము యూస్ చేస్తాము. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇది నేను ఒకసారి క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. అప్రాక్సిమేషన్ 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 సపోజ్గా 13/66 అని ఉంది. 13/66 అని ఉంది. 13/66 ఎప్పుడు మీరు రైట్ భిన్నాలు అప్రాక్సిమేట్ చేయాలనుకుంటే ఓన్లీ హైయెస్ట్ వాల్యూ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. 13/65 ఆన్సర్ 20%. ఆన్సర్ 20%. డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 20%. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 20%. 17/99 17/99 ఎప్పుడు అప్రాక్సిమేట్ చేసిన లార్జెస్ట్ వాల్యూని మాత్రం అప్రాక్సిమేట్ చెయ్యండి. 17 మల్టిపుల్ ఏంటి? 102. 17/102 1/6 16.66. డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 16.67. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైందా? అందరికీ ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. సపోజ్గా 98 into 101 ఉన్నది. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే సార్ నేను 100 into 101 చెయ్యాలా, 98 into 100 చెయ్యాలా? నియరెస్ట్ వాల్యూ రావాల్సినప్పుడు ఎప్పుడైతే మనకు అప్రాక్సిమేషన్ లబ్ధాలు కనుక్కున్నప్పుడు కానీ లేకుంటే భిన్నాలను చేసేటప్పుడు కానీ మనకు ఏమవుతుంది అనంటే లార్జెస్ట్ వాల్యూ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. లార్జెస్ట్ వాల్యూని మాత్రమే ఫోకస్ చెయ్యండి. అంటే ఈ వాల్యూ దీనికి అతి దగ్గరగా ఉంటుంది, ఈ వాల్యూ దీనికి అతి దగ్గరగా ఉంటుంది. దయచేసి ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. అది భిన్నాలైనా లేకుంటే లబ్ధాలైనా హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చెయ్యాలి. హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చెయ్యాలి. రైట్? ఇప్పుడు 2/3 8/5 2/3 8/5 అని ఉన్నది. 2/3 8/5 చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా స్ట్రక్చర్ ప్రకారం నోట్స్లో రాసుకోండి. రెండు లబ్ధాలు ఉన్నాయి సార్, రెండు భిన్నాలు ఉన్నాయి. రెండు 2/3 అండ్ 98/5. ఈ రెండు భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్నది? ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాని తర్వాత పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2/3 8/5. 2/3 5/8 తీసుకుందాం. సో అన్ని 2/3 5/8. ఇది మనం భిన్నం కంపేర్ ఎలా చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేయండి. 2 8s are 16, రైట్? 3 5s are 15. 16 is greater than 15. 16 is greater than 15. 16 is greater than 15. ఇది మీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్. రైట్? రైట్. ఐ హోప్ 2/3 5/8 ఈ రెండు భిన్నాలను కంపేర్ చెయ్యాలి అని అనుకుంటే రైట్ ఇది చూడండి సార్. 2 8s are 16. 3 5s are 15. చిన్న వాల్యూ కాబట్టి మనము ఇలా చేస్తాము. నౌ ఇంకో కాన్సెప్ట్ చూడండి సార్. ఇది న్యూమరేటర్ భిన్నాల్లో న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. నవ్వు ఇక్కడ చూస్తే గనక న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. ఇది 1/2, ఇది 3/4, ఇది 5/7, ఇది 7/9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/3 ఎంత? 33.33. 3/4 ఎంత? 75. 5/7 ఎంత? 50. 71 సంథింగ్. ఇదెంత? 77.77.
ఇదంతా 77.77. 1/3, 3/4, 5/7, 7/9. నా దీంట్లో అతి పెద్దది ఏది సార్? 7/9 పెద్దది. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి ఏది హైయెస్ట్ న్యూమరేటర్ ఉండి ఏది హైయెస్ట్ డినామినేటర్ ఉంటే ఆ వాల్యూనే హైయెస్ట్. ఏదైతే భిన్నాల్లో న్యూమరేటర్ బై డినామినేటర్ ఉండి న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, రైట్? డినామినేటర్ వాల్యూ ఇవ్వాలి. దానికి ఏది హైయెస్ట్ సార్? 7/9 అనేది హైయెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, నోట్స్లో రాసుకోండి. ఇది మెల్లమెల్లగా నేను ప్రాబ్లంలోకి తీసుకొని వెళ్తాను. మెల్లమెల్లగా నేను ప్రాబ్లంలోకి తీసుకొని వెళ్తాను. ఇక్కడ చూడండి సార్, 1/3, 3/4, 5/7, 7/9. 1/3, 3/4, 5/7, 7/9. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి ఏదైతే న్యూమరేటర్ ఎక్కువ ఉన్నదో ఏదైతే డినామినేటర్ ఎక్కువ ఉన్నదో ఆ వాల్యూ పెద్దది.